దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. శిలువ ధ్యానంలో 8వ దినమును ప్రవేశింపచేసిన దేవాది దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఆన్లైన్లో ఆఫ్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభువు మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో ప్రభువు తన రూపంలో సృష్టింపబడినటువంటి మానవుణ్ణి తన పోలికగా మార్చాలని, తన రూపంలో తన గుణగణములతో నింపాలని, తన్ను పోలి నడుచుకోవాలని ప్రభువు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని క్రీస్తును పోలి నడుచుకోవాలని పౌలు భక్తుడు తెలియచేస్తాడు. అవును, క్రీస్తు మనయందు నివసించుచూ ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆ క్రమంలోనే అపవాది, మన శత్రువు సాతాను, లూసిఫర్, ఖడ్గ మృగము, ఆది సర్పమైనటువంటి ఆ యొక్క అపవాది ఎవరిని మృంగుదనా అని గర్జించే సింహము వలె వెతుకుతూ తిరుగుచూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము ఆ యొక్క అపవాదికి చోటు ఇవ్వకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అపవాదికి చోటిస్తే అపవాది మనల్ని కబలించి వేస్తుంది. కబలించి వేసి మీకు దేవునికి ఎడమ చేస్తుంది, ఇద్దరిని వేరుపరుస్తుంది. దేవుని ఏమి చేయలేదు కాబట్టి నీ మీదనే దాని ఫోకస్ అంతా ఉంటుంది. కాబట్టి బలహీనమైన సమయాలలో, బలహీనమైన పరిస్థితుల్లో అది నీ మీద దాడి చేసి, నిన్ను కృంగచేసి, కృషింపచేసి, నిన్ను దేవునికి దూరపరచడము దాని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఉద్దేశం ప్రకారమే అపవాది అనేక మందిని చెరపట్టి నరకానికి నశింపచేయాలని దాని ఉద్దేశమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానిలో భాగంగానే అపవాది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అందుకని అపవాది తంత్రములను మనము ఎరగని వారి వలె ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. యూ హ్యావ్ టు నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. మనం తెలియకపోతే మనము దాని ట్రాప్లలో పడిపోతాము, దాని ఉచ్చులో చిక్కుకొని మానవుని నశింపచేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు నో ద ట్రిక్స్ ఆఫ్ ద డెవిల్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అపవాది మన యొక్క మైండ్ను కరప్ట్ చేస్తుంది. మైండ్, విల్, ఎమోషన్, ఈ మూడింటి గురించి మనం ధ్యానించుచున్నాం. ఈ యొక్క హృదయం యొక్క అంతరంగం యొక్క పరిస్థితులను ఎలాగో మార్చివేస్తుందో మనం నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మైండ్, విల్, ఎమోషన్, ఈ మైండ్లో స్ట్రాంగ్ హోల్డ్స్ను నిర్మిస్తుంది, దుర్గములను, కోట గోడలను నిర్మించి నిన్ను దానిలో బంధించి దేవుని యొక్క దీవెనలను పొందుకోకుండా, ఆశీర్వాదములను పొందుకోకుండా అది అడ్డగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఏమున్నాయి అని మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కొరింథీ 10:4-5 వచనాల్లో మనం చూసినట్లయితే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడద్రోయజాలినంత బలము కలవై ఉంటున్నాయి. ఇక్కడ దేవుని ఎదుట ఉన్నటువంటి దుర్గములను సైతము పడగొట్టజాలినంత బలము కలిగినటువంటి ఆయుధాలను దేవుడు మనకిచ్చినాడు. అపవాది యొక్క దుర్గములను కూలద్రోయడం పెద్ద విషయం కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడు ప్రభువు, సంఘము యొక్క ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవని. దట్ ఈస్ అ మైటీ వెపన్స్ దేవుడు మనకు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం బలపరచబడాలి. మన దగ్గర దేవుడు అనేకమైనటువంటి ఆయుధాలను ఇచ్చినాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది యేసు క్రీస్తు అనే శక్తి కలిగినటువంటి నామం. ఆ నామములో సమస్తము ప్రభువు చేస్తాడని. అందుకని మనము ఏమాత్రము భయపడకూడదు. దేవుని ఎదుటున్న దుర్గములను సైతం కూలద్రోయజాలినంత శక్తి కలిగిన ఆయుధములు నీ దగ్గర ఉంటే నువ్వు భయపడకూడదు. అపవాది ఏ దుర్గము నిర్మించినా ఆ దుర్గములను యూ హ్యావ్ టు quench it out, destroy it from the foundation. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక్కడ చూసినట్లయితే అనేకమైనటువంటి మైండ్ యొక్క యుద్ధములు ఎక్కడ ఉంటాయంటే, మేము వితర్కములను, ఆర్గ్యుమెంట్స్, తర్కములు, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మైండ్తో ఉన్నటువంటి ప్రతి వితర్కములను,
అలాగే దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయాలట. దేవుని యొక్క జ్ఞానమును, దేవుని రాజ్యమునకు, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క సంకల్పమునకు అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాన్ని పడద్రోయాలి. వాట్ ఈస్ ద మైండ్ స్ట్రాంగ్ హోల్? దేవునికి వ్యతిరేకంగా వచ్చేటువంటి ప్రతి థాట్ను, ప్రతి ఆలోచనను చెరపట్టాలి, దానిని అడ్డగించాలి. అడ్డగించకుంటే అది వచ్చి నీ మైండ్లో దేవునికి నీకు మధ్యలో అడ్డుగోడ పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ వితర్కములను, దేవుని అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోయాలి. పడద్రోసి నీ ఆలోచనలన్నీ కూడా క్రీస్తు ఆలోచనలకు మెర్జి చేయాలి. నీ క్రీస్తు ఆలోచనలుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ క్రీస్తు ఆలోచనలకు మనం అనుగుణంగా ఉండకుండా మన లోక సంబంధమైన, శరీర సంబంధమైన, జీవన సంబంధమైన, భవిష్యత్ సంబంధమైన, కుటుంబ సంబంధమైన అనేకమైనటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ఆలోచనలు కలగజేసి ఆ ఆలోచనల చేత మానవుని కృషింపచేసి దేవునికి దూరం చేసి నశింపచేస్తుంది. ఆ క్రమంలోనే అది అనేకమైనటువంటి మైండ్ స్ట్రాంగ్ హోల్స్, మైండ్లో అనేకమైనటువంటి దుర్గములను, కోట గోడలను కడుతుంది. జైల్లో వేస్తారు కదా, జైలు వేస్తే 4 గోడల మధ్యన ఉంటారు. వాళ్ళు ఎటు కదలలేరు, ఏమి చేయలేరు. కాబట్టి అలాగూ మనల్ని ఏమి చేయకుండా, మన జీవితంలో ఎదగకుండా, జీవితంలో మనము సక్సెస్ కాకుండా, జీవితంలో మనము దేవుని దీవెనలు పొందుకోకుండా మనల్ని ఆ యొక్క బందీలో ఉంచుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు చెప్తాను, యోసేపును మొదట ఆ యొక్క గోతిలో వేసినారు. గోతిలో నుండి మళ్ళీ తర్వాత పోతిఫర్ గృహం, తర్వాత చెరసాలలో వేసినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 రోజు 2 రోజు కాదండి, దాదాపు ఆ యొక్క పీరియడ్ అంతా కూడా మనం ఆలోచిస్తే దాదాపుగా 15-18 సంవత్సరాలు అతడు ఆ యొక్క చెరసాలలో, ఆ యొక్క బందీఖానలో, ఆ యొక్క పిట్లో, ఆ గోతిలో ఉన్నట్టుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. ఆయన గోతిలో ఉండి ఊరికైనా ఉండలేదు, కానీ గోతిలో ఉండి మొర్రపెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొర్రపెట్టినప్పుడు దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క గోతిలో నుండి గొప్ప స్థానంలోనికి ప్రధాన మంత్రిగా ఆ యొక్క యోసేపును హెచ్చించినాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క గోతి లాంటి, చెరసాల లాంటి ఆ యొక్క మైండ్ స్ట్రాంగ్ హోల్స్లో నుండి మనము బయటపడాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కాలంలో యోసేపు ఆయనకు అధికారం లేదు, కానీ ఈ కాలంలో యేసుక్రీస్తు ద్వారా మనము కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. వీఆర్ నాట్ ద స్లేవ్స్. మనం బానిసలము కాము, మనం కుమార్తెలము. కాబట్టి మనకు అధికారం ఇచ్చినాడు. తన చేతి పనులన్నిటి మీద మనకు అధికారం ఇచ్చి మనల్ని ఏలుమని చెప్పినాడు. రూల్ అండ్ రెయిన్ చేయమన్నాడు, డొమినియన్ తీసుకోమన్నాడు. శత్రు బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. శత్రువుకు బలం ఉన్నది, కానీ శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి అధికారమును పొంది మనము అపవాదిని ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పాములను, తేళ్లను చితక త్రొక్కుటకు నీకు అధికారం ఇచ్చినాడు. ఈ మాట చెప్తాడు, పాములను, తేళ్లను చితక త్రొక్కుటకు మనకు అధికారం ఇచ్చింది. ఇది స్పెసిఫిక్ వర్డ్ న్యూ టెస్టిమెంట్లో బిలీవర్కు, విశ్వాసులకు ఇవ్వబడింది. ఆనాడు ఆదాము ఆ యొక్క ఏదెను తోటలో వచ్చినటువంటి ఆ సర్పమును చితక త్రొక్కలేదు. అప్పుడు ఆయనకు అధికారం ఉన్నది, కానీ చితక త్రొక్కలేదు. చితక త్రొక్కకపోతే అది వారిని మోసం చేసింది. అలాగే మనము అలాగూ బుద్ధిహీనంగా ఉండకూడదు. దేవుడు మనకి ఏమి ఇచ్చినాడు, వాట్ వీ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ, వీ హ్యావ్ టు యూజ్ ఇట్. మనం యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు అది ఫలింపచేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం తెలియని వారి వలె ఉండకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే ఆ యొక్క పాములను, తేళ్లను చితక త్రొక్కుటకు మనకు అధికారం ఇచ్చినాడు. అందుకే ఏది ఎంత మాత్రం నీకు హాని చెయ్యదు. దేవునికి స్తోత్రం కలుగును. ఏమాత్రం భయపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క 8వ దినమున శిలువ ధ్యానములలో ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్లో మైండ్ స్ట్రాంగ్ హోల్స్ ఏమేమైతే ఉన్నాయి, ఈ దినం మనము స్పిరిట్ ఆఫ్ ఫియర్ గురించి మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్పిరిట్ ఆఫ్ ఫియర్, పిరికితనము గల ఆత్మ, భయపెట్టించే ఆత్మ, భయపడే ఆత్మ.
భయపడే ఆత్మ, భయపెట్టించే ఆత్మ, భయమును కలగజేసే ఆత్మ, దానికి నానా విధములైనటువంటి పేర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ ఇప్పుడు మనం ధ్యానించే సమయం కాదు. కానీ దేవుడు ఈ యొక్క పిరికితనము గల ఆత్మను గురించి, పిరికితనము గురించి ఏమి తెలియజేస్తున్నాడు అని చెప్పి మనం ధ్యానించినప్పుడు మనం అనేక వాక్యములను ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభువు తన మహాకృపను బట్టి 365 రోజులు కూడా భయపడకుడి అనే ఒక శీర్షిక చేయడానికి దేవుడు నాకు సెలవిచ్చినాడు. ఆ యొక్క 365 రోజులు అనుదినము భయపడకుడు అనే సందేశము యూట్యూబ్, ఫేస్బుక్లో కూడా రైజ్ అండ్ షైన్ చర్చ్ ద్వారా ప్రతిరోజు ప్రకటింపబడుతున్నది. ఏ భయంలో ఉన్నామో మనము ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. మనము భయపడుచున్నామని మన ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రతి విధమైన భయములో నుండి విడిపిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కానీ మనం ఇంకా భయపడుతూ ఉండకుండా ఉండాలని ప్రభు యొక్క చిత్తమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 34వ కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడు చాలా చక్కగా చెప్తాడు, భయములన్నిటిలోని నుంచి ప్రభు విడిపిస్తాడని. ప్లీజ్ రీడ్ దట్ వర్డ్ అమ్మా. 34వ కీర్తన. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయములన్నిటిలో నుండి. దేర్ ఆర్ సో మెనీ ఫియర్స్. అక్కడ ఉన్నది భయములు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఒక్క భయం గురించి ప్రభువు చెప్పడం లేదు. భయములన్నిటిలో నుండి ఆయన వారిని నిన్ను తప్పిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏమాత్రము భయపడకూడదు. ఎందుకనంటే భయపడేవాడు అసలు ఏమి చేయలేడు. చేష్టలు ఉడిగిపోతాడు, ప్యారలైజ్ అయిపోతాడు, అంతే. మైండ్ బ్లాంక్ అయిపోయి ఏమి చేస్తున్నాడో ఏమి చెయ్యాలో కూడా అర్థం కాదు. కాబట్టి ప్రభు అంటాడు, భయపడకుడి. ద ఫస్ట్ వర్డ్ దేవుడిచ్చే వాగ్దానం ఏంటిదంటే భయపడకుడి. దేవునికి మహిమ కలుగును. తన ప్రజలు భయపడతారని తెలిసి ప్రభు 365 సార్లు కూడా బైబిల్ గ్రంథంలో ఫియర్ నాట్ అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఫియర్ నాట్ అని చెప్పేసి ఎందుకు చెప్పినాడంటే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఒక మాట ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన ప్రియునియందు కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. చూడండి, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. ఇక్కడ చూడండి, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను చూసి నిన్ను ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ సంవత్సరములో, ఏ ప్రాంతంలో నిన్ను ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే నువ్వు దేవుని నమ్ముకోవడం కాదు, దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? బిఫోర్ ద ఫౌండేషన్. ఈ వాక్యం చాలా చక్కగా చెప్తుంది. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత క్రీస్తులో నిన్ను నన్ను మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 2వ అధ్యాయంలో చూస్తే మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. మనం వీఆర్ డెడ్. బట్ ఆయన యొక్క మహాకృప చేత, ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆ దేవుడు చెప్తున్నాడు, నేను ఇప్పుడు కాదయ్యా, జగత్తు పునాది వేయబడక ముందే నేను చూస్తున్నాను. దేవుడు ఎక్కడున్నాడని అడగడం అవసరం లేదు, నేను నీతో కూడా ఉన్నాను, అనుక్షణము నిన్ను చూస్తూ ఉన్నాను అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. అందుకే భయపడకుడి, దిగులు పడకుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భయము చేత ప్రపంచమంతా వణికిపోతుంది. మనందరికీ తెలుసు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రాణ భయము చేత ప్రపంచమంతా గడగడలాడిపోతున్నది.
దేవునికి మహిమ కలుగును గాక. ఈ భయపడుతున్న వారందరితో కూడా ప్రభువు చెప్తున్నాడు, భయపడకుడి. అవునండి, ఈ కరోనా వైరసే కాదు, గతంలో చూస్తే ఎన్నో భయంకరమైనటువంటి వైరస్లు వచ్చాయి, భయంకరమైన రోగములు వచ్చాయి, వ్యాధులు వచ్చాయి, తెగుళ్ళు వచ్చాయి, అలాగే బ్యాక్టీరియాస్తో అలాగే ఎన్నో కలామిటీస్ వచ్చినాయి. ఈ కరోనా వైరస్ కంటే ఇంకా భయంకరమైనటువంటి బిలియన్స్ పీపుల్స్ ఆర్ చనిపోయినారు. అవన్నీ కూడా పోయినాయి. హల్లెలూయా, దేవునికి ఇది పోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. కరోనా వైరస్ను పెద్ద మీరు గొప్పదిగా ఎంచకూడదు. కరోనా వైరస్ కంటే గొప్పడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే, భయపడకుడి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ భయముతో నిండి ఉన్నటువంటి ప్రజలతో ప్రభు సెలవిస్తున్నాడు. అసలు ఈ భయము ఎలాగూ ఉద్భవింపజేసిన అంటే ఎలాగూ ప్రవేశించింది, మొట్టమొదటిసారి భయము ఎలాగూ ప్రవేశించింది అనేది మనం చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొన్నానని ఆదాము చెప్తున్నాడు. ఇక్కడ ప్రతిరోజు దేవుడు వచ్చి ఇక్కడ చూడండి 8వ వచనం చదవండి, చాలా చక్కని మాట ఉన్నది. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడే యెహోవా స్వరమును విని రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. చల్లపూట అంటే ఈవినింగ్. ప్రతిరోజు దేవుడు ఆ యొక్క తోటలోనికి వస్తున్నాడు, తోటలో వచ్చి సంచరిస్తున్నాడు. దేవుడు తన ప్రజలతో, ఆదాము హవ్వలతో ముచ్చటించాలని, తన ప్రజలతో ముచ్చటించాలని ప్రతిరోజు పరలోకంలో ఉండడం కాదు, ఆయన మన మధ్యలోనికి వస్తున్నాడు. వచ్చి మనతో సహవాసం చేయాలని, మనతో ముచ్చటించాలని, మనతో కలిసి ఉండాలని ప్రభు యొక్క చిత్తమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే ఆదికాండంలో మనము చూసినట్లయితే హానోకు దేవునితో 300 ఏళ్ళు నడిచాను. ఎవ్రీడే ఆయనతో కలిసి నడిచినాడు. పరలోకానికే తీసుకెళ్ళినాడు. నువ్వు వెళ్ళకి ఇక నాతోనే వచ్చేసే అని చెప్పినాడు. అలాగూ మానవులతో దేవుడు కలిసి ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు ఆదామును. ఆదామా వచ్చినాడు, చల్లపూట వచ్చినాడు, చూస్తున్నాడు, ఎక్కడున్నాడు ఆదామా అన్నాడు. అనుసరి దేవుని స్వరం వినగానే భయపడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు భయపడుతున్నాడు అంటే, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపకుండా అవిధేయత చూపించినాడు. హల్లెలూయా. చూపించి దేవుడు తినకూడదని చెప్పినటువంటి ఆ యొక్క వృక్షం యొక్క ఫలమును తిన్నాడు కాబట్టి భయపడుతున్నాడు. దేవుని మాటకు విధేయత చూపినప్పుడు భయపడం. అందుకే మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకు? దేవునితో నువ్వు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను వెంబడించినప్పుడు నువ్వు భయము నీకు కలగదు. కానీ ఆజ్ఞలను మీరినప్పుడు మీరేలాగున సాతాను చేసి నిన్ను భయపడేలాగున చేస్తుంది. అనేక మంది క్రైస్తవులను చూడవచ్చు, సంఘానికి రావడానికి ఏమస్తము లేదు. వారి హృదయము, వారి జీవితము, వారు దేవునికి సానుకూలంగా లేరు. దేవుని దగ్గరికి పరిగెత్తుకొని రావాలని దేవుడు కోరుతూ ఉంటే వీరు దేవునికి దూరంగా పారిపోతున్నారు. ఎందుకంటే వారు దేవుని కట్టడలను, ఆజ్ఞలను వారు నెరవేర్చడం లేదని, ఓబే చెయ్యడం లేదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క భయము, ఈ యొక్క అవిధేయత మానవుణ్ణి దేవుని వేరుపరుస్తుంది. వేరుపరిచి నశింపచేసి నరకానికి తీసుకువెళ్తుంది. కాబట్టి మనం ఏమాత్రం కలవరపడకూడదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆనాడు ఆదాము తప్పిపోయినాడని దేవుడు వదిలిపెట్టలేదు. ఆనాడు వారు ఏం చేసినారంటే, వారు తప్పిపోయిన తర్వాత వారు దిగంబరులుగా ఉన్నారని వారు ఎరిగి ఆకులను చుట్టుకున్నారు. అంజూరపు ఆకులను చుట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయండి? ఒక్కరోజే. ఎండ కొడితే ఎండిపోతాయి, పాడైపోతుంది. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడు అంటే, వారికి అలాంటి కష్టం కూడా కలగకుండా ఏం చేసినాడు? వారి కొరకు బలి అర్పించి చర్మపు చొక్కాయిలను చేసినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. లెదర్ జాకెట్స్ వారికి చేపించి దేవుడు వారిని
భద్రపరిచినాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎప్పుడైతే అవిధేయత చూపిస్తామో అప్పుడు భయము ప్రవేశిస్తుంది. భయము ప్రవేశిస్తుంది. ఈ భయము అనేది ఏంటిది అంటే, మొట్టమొదటిగా ఈ భయం అనేది ఒక ఆత్మ, ఇదొక స్పిరిట్, ఇదొక దురాత్మ. ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ కాదు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ ఏంటిది, దురాత్మ ఏంటిది అనేది మీకు చక్కగా చెప్తాను. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. ఇక్కడ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. పిరికితనము అనేది ఒక ఆత్మ. ఇక్కడ దానికంటే పైన చూస్తే పిరికితనం గల ఆత్మకు ప్రతిరోజు ఎవరిలో చూసినా భయం 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 కనబడుతూ ఉంటుంది. కానీ దీని పైన ఉన్నది చూడండి, దేవుడు శక్తి కలిగినటువంటి ఆత్మ, ద పవర్ఫుల్ స్పిరిట్. అలాగే ప్రేమ కలిగినటువంటి ఆత్మ, అలాగే ఇంద్రియ నిగ్రహం, సౌండ్ మైండ్ కలిగినటువంటి ఆత్మను దేవుడు ఇస్తాడు. కానీ ఈ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు దేవుడు. ఇది పిరికితనము గల ఆత్మ. దేవునికి మహిమ కలుగు. ఈ పిరికితనము గల ఆత్మ మానవుని యొక్క మనసులోనికి వచ్చి నిన్ను భయపెట్టిస్తూ ఉంటుంది. ఆ 4 గోడల మధ్య నిన్ను బంధించి దాంట్లో కూర్చొని బల్లి కనబడితే భయం, పిల్లి కనబడితే భయం, ఏ చెడ్డ వార్త విన్న భయం, కొంచెం జ్వరం వచ్చిన భయం, తుమ్ము వచ్చినా, ఇప్పుడు కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా ఇది కరోనామని చెప్పి భయం. ఇలాగ అనేకమైన భయములు నీలో సృష్టించుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఏ విషయంలో నువ్వు డౌట్గా ఉంటావు ఆ విషయంలో భయం కలగజేసి భయకంపితులుగా చేసేసి నేను నిర్వీర్యము చేస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆ పిరికితనము గల ఆత్మ దురాత్మ నుండి వచ్చింది కాబట్టి అది నీ మైండ్లో ఒక స్ట్రాంగ్ హోల్డ్ లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత పెద్దోడు కానివ్వండి, ఎంత గొప్పోడు కానీ ఖచ్చితంగా భయపడవలసిందే. దేనికో ఒక దానికి భయపడతాడు. ఎందుకంటే వాని లోపల ఒక పిరికితనము గల ఆత్మ ఉండి వారిని భయపెట్టిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ పిరికితనము గల ఆత్మ కట్టేటువంటి మైండ్ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నీ కూడా మనము కూలద్రోయాలి. కూలద్రోయకపోతే ఈ పిరికితనము గల ఆత్మ మన జీవితంలో, మన కుటుంబంలో, మన సర్కమ్స్టెన్సెస్లో, మన ఫ్యూచర్లో, మన విజన్లో అనేకమైన డిస్ట్రక్షన్స్ చేసి మనం ముందుకు సాగకుండా వెళ్తుంది. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు భయముతో వెళ్తారు, చీకటిలో వెళ్ళడానికి భయముతో వెళ్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ భయము అనేక రకాలైనటువంటి రూపాలను సంతరించుకొని ఉన్నది. ఈ యొక్క భయపెట్టించే ఆత్మ, పిరికితనము గల ఆత్మ అనేక రూపాలుగా ఉన్నది. నేను కొన్ని మాత్రమే చెప్తాను మీకు, దయచేసి చూడండి. ఈ పిరికితనము గల ఆత్మ యాంగ్జైటీని కలగజేస్తుంది, కలవరాన్ని కలగజేస్తుంది, టెన్షన్ కలగజేస్తుంది. అలాగే డౌట్ను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్రతిదాన్ని డౌట్ చేస్తుంది. నువ్వు చెయ్యలేవు, అయ్యో అది ఎంత దూరం ఉన్నది, నువ్వు వెళ్ళలేవు, నువ్వు బండి నడపలేవు, నువ్వు కారు నడపలేవు, నువ్వు ఈ పని చేయలేవు, ఈ ఉద్యోగం చేయలేవు అని చెప్పేసి నేను అనేక రకాలుగా కృంగ తీస్తుంది. డౌట్ క్రియేట్ చేస్తుంది నీకు. యు కెనాట్ అంటది. కానీ దేవుడు ఏమంటాడు? యు కెన్. హల్లెలూయా. నన్ను బలపరచు వాని యందు సమస్తము చేయగలను దేవుని వాక్యం ఉంటుంది. ఇక్కడ నువ్వు చెయ్యలేవు, నీకు అంత తెలివి లేదు, నీకు అంత బలము లేదు, నీకు అంత శక్తి లేదు, నీకు ఎవరు సపోర్ట్ చేయరు, నీకు డబ్బు లేదు, నీకు ఇది లేదు అది లేదు, నువ్వు చెయ్యలేవు అని చెప్పి నేను కృంగదీస్తూ ఉంటుంది. అలాగే భయమును కలగజేసింది. అలాగే ఫోబియా అంటే ఇక అది నేను ఇంటర్నెట్లో చూసినాను. దేర్ ఆర్ 600కు పైగా ఫోబియాలు ఉన్నాయి, భయాలు. 600కు పైగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఫోబియాస్ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొంతమందికి చీకటి అంటే భయము, కొంతమందికి పబ్లిక్ని చూస్తే భయము, కొంతమందికి పోలీసు వారిని చూస్తే భయం, కొంతమందికి రాజకీయ నాయకులు అంటే ఇట్లా డిఫరెంట్ అనేక రకాలైనటువంటి ఫోబియాస్ను మనము చూడవచ్చు. ప్రతి ఒక్కరిని, ఎవరినైనా ఒకరిని మీరు కదిలించినప్పుడు దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దట్ ఫియర్స్ అండ్ ఫోబియాస్ అని మనము తెలుసుకోవాలి. అలాగే మరణ భయం అండి, చాలా ప్రాముఖ్యంగా మరణ భయము చేత భయపడుతున్నారు. ఒక మనిషి ఫైనల్ డెస్టినీ డెత్. ఈ డెత్ను బట్టి సాతాను అందరినీ గడగడలాడించేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనా వైరస్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా కరోనా వైరస్ వస్తే
వైరస్ వచ్చినందుకు భయపడ్డాడు, ఈ వైరస్ చస్తాడేమని భయపడతా ఉంటాడు. చస్తానని భయపడతా ఉంటాడు. వాళ్ళ అన్ని చావు వార్తలే వింటూ ఉంటాడు. ఆ చావును గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సోషల్ మీడియాలో, టీవీలో వీళ్ళ వార్తలు వాళ్ళ వార్తలు అన్నీ కూడా ఇంకా భయానికి లోని చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేకమైన హార్ట్ అటాక్స్ కూడా రావడానికి భయమే కారణమని డాక్టర్లు అనేక మంది కూడా వారు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది హర్రర్ మూవీస్ చూస్తారు, భయపడతా ఉంటారు. భయపడి ఆ హర్రర్ మూవీస్, హర్రర్ సీన్స్, హర్రర్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. చూసి రాత్రిపూట చూసి పడుకొని అవే ఆలోచించి ఆ రాత్రి దయ్యాలు కలలోకి వచ్చిన తర్వాత గడగడ వనికి చేస్తూ ఉంటారు. అనేకమంది ఇన్ఫీరియారిటీ ఉంటుంది, భయముతో నింపబడతారు, గజ వణుకుతూ ఉంటారు. అలాగే టెన్షన్స్తో ఉంటారు, స్ట్రెస్తో ఉంటారు. అలాగే చూసినట్లయితే వారు ఈ భయపడేవారు ఎవరిని నమ్మరు, దేనిని నమ్మరు. అలాగే అనేకమైన చింతలతో ఉంటారు, వర్రితో ఉంటారు. ఈ భయము ఇన్ని రకాలు కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి భయముల చేత ఏం చేస్తుందంటే మనల్ని పట్టి ఏం చేస్తుందంటే చింతకు లోను చేస్తుంది, కృంగిపోచేసి మనల్ని ముందుకు సాగకుండా చేస్తుంది. కాబట్టి మనము ప్రభువుని అడగాలి, ప్రభువా ఈ పిరికితనము గల ఆత్మను తొలగించు, అది కట్టినటువంటి దుర్గములను కూలద్రోసే కృపను నాకు దయచేయి ప్రభా. ఐ వాంట్ టు బికమ్ ఏ వారియర్ లార్డ్. వారియర్ లాగా ఉండదు, నేను వారియర్ లాగా ఉండాలి. నేను యుద్ధము చేసేవానిగా ఉండాలి, కానీ నేను కృంగిపోయే వానిగా ఉండకూడదు. డోంట్ బి ఏ వారియర్, యు హ్యావ్ టు బికమ్ ఏ వారియర్గా ఉండాలి. యుద్ధంలో సైనికుని వలె ముందుకే పోవాలి. సైనికుడు వెనక చూడడు, వెనక ఎంతమంది ఉన్నారు ఏమని చూడడు, శత్రువుని చూస్తాడు. శత్రువు ఎంతమంది ఉన్నారని చూడడు, వాని ప్రాణాన్ని లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోతూ ఉంటాడు. అందుకని యేసుక్రీస్తు నిజ సైనికుల వలె మనం ముందుకు సాగిపోవాలి, అంతే తప్ప పిరికితనంతో వెనుకకు రాకూడదు. దేవునికి స్తోత్రం. సర్వాంగ కవచంలో మనం చూసినట్లయితే శరీరం అంతా కూడా కవర్ చేయబడదు, బట్ ఇట్ నెవర్ కవర్ బ్యాక్ సైడ్. హల్లెలూయా. వెనక సైడ్ ఏమాత్రం కూడా కవర్ చేయబడలేదు. ఎందుకంటే నిజ సైనికుడు వెనుకకు తిరగడు, యుద్ధంలో ముందే వెళ్తూ ఉంటాడు, ముందుకు దూసుకుపోతూ ఉంటాడు. కాబట్టి వెనుకకు తిరగడానికి వెనక అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఈ యొక్క భయము అనేటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ను కూలత్రోయాలి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మొన్న ఇక్కడ 2 daysలో మా ఓనర్ ఇంట్లో ఒక బల్లి చచ్చి కింద పడ్డది. తెల్ల ఇంత ఉంది, మంచిగా కింద పడి కదలట్లేదు. వాళ్ళు దాన్ని చూసి నేను చూశాను, వాళ్ళ ముఖాల్లో వాళ్ళ శరీరంలో 4 మనుషులు గచ్చ వణికిపోతా ఉన్నారు. అది ఏం చేయట్లేదు, చచ్చిపోయి అక్కడ పడి ఉన్నది. వణికిపోయి పరిగెత్తుకొని వచ్చి బల్లి ఉన్నది కొంచెం చూడరాదు అంటే సరే నేను గబగబా వెళ్ళి దాన్ని కర్రతో కదిలిస్తే అది కదలట్లేదు, చచ్చింది. ఆ చచ్చిన బల్లిని చూడడానికి, ఆడికి పోవడానికి, ఆ రూమ్లో పోవడానికి వీళ్ళు చచ్చేంత భయంతో వణికిపోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. బల్లి వణికియడం లేదు, బల్లిని బట్టి వారిలో ఉన్నటువంటి ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ వారిని కంపింపచేస్తున్నది. హల్లెలూయా. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. దేవునికి మహిమ కలుగునుగా. ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ ఫియర్ను మనము బంధించాలి, దాన్ని పారద్రోలాలి. అలాగే అది కట్టిన ప్రతి విధమైన దుర్గములను కూలద్రోయాలి. దానికి ఎలాంటి ఆ యొక్క స్థలము ఉండకూడదు, మన హృదయంలో మన యొక్క మైండ్లో ఉండకూడదని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే ఈ యొక్క భయము గురించి ప్రభువు ఏమంటున్నాడు అనంటే, భయపడేవాడు ఏమి చేయలేడు. భయపడుతూ ఉంటే ఏమవుతుంది అని అనుకుంటే, ఒకసారి మనం యోబు గ్రంథం చూద్దాం. బుక్ ఆఫ్ జోబు 1వ అధ్యాయము. దేవుని చేత ప్రశంసింపబడినటువంటి ఈ యొక్క యోబు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడో చూద్దాం మనం. హల్లెలూయా. 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చదవమా. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఈ యొక్క దేవుని చేతనే సాక్ష్యము పొందినటువంటి
యోబు. ఈ యోబు ఏం చేస్తున్నాడంటే 7 కుమారులు 3 కుమార్తెలు 10 మంది సంతానం. ఈ 10 మంది సంతానము వారు దేవుని దూషించినారేమని 5వ వచనం చదవమ్మా. కాగా యోబు ఇక్కడ చూడండి, తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగు. నిత్యం ఎందుకు చేస్తున్నాడు? కుమారులు పాపము చేసిరేమో అని. అక్కడ చదవండి మీరు, కుమారులు పాపము చేసిరేమో అని వారి నిమిత్తం ఏం చేస్తున్నాడు? బలులు అర్పిస్తున్నాడు. వారు ఇంకేం చేయలేదు, మరి ఏం చేయకముందే చేసినారేమని భయపడుతున్నారు. భయపడుతుంటే ఆయన దేనికైతే భయపడ్డాడో అదే సంభవించింది. ఇక్కడ 3:25 చూడండి. అక్కడే యోబు విషయంలో దేవుడు ఏది వచ్చునని బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగు. మనం ఏదైతే కలుగుతుందో, దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామో, దేనికి భయపడుతున్నామో అదే మన మీదికి వస్తుందని ఇక్కడ యోబు భక్తుని యొక్క జీవితంలో జరిగిన సంఘటనను బట్టి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేనికైతే భయపడతామో దాని చుట్టే మన మనసు తిరుగుతూ ఉంటుంది. అదే మన మీదకి వస్తుంది, అదే మన మీదకి వచ్చి మనల్ని నశింప చేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం దేనికి భయపడకూడదని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడు ఈ భయం గురించి? యెషయా గ్రంథం 66:4 చూడమా. దేనికి భయపడతా, అదే ప్రభు కూడా అదే అంటున్నాడు. నువ్వు దేనికైతే భయపడతావో భయపడకు అంటున్నాడు. భయపడితే మనం ఏం చేసేది లేదు. అందుకనే నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడొక్కడును లేకపోయాను, నేను మాటలాడినప్పుడు వినువాడొక్కడును లేకపోయాను. ఇక్కడ చూడు, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకిష్టము కాని దానిని కోరుకొనిరి, కావున నేనును వారిని మోసములో నుంచుదును, వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించేదను. హల్లెలూయా. వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించేదను. మనం ఏదైతే భయపడుతున్నామో దానినే రప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా కలవరపడకూడదు, భయపడకూడదు, విస్మయం అందకూడదు, చింతించకూడదు, బాధపడకూడదు, కృంగిపోకూడదు, కృషించిపోకూడదు. ఎందుకంటే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. నాకు చాలా ఇష్టమైన మాట తిమోతి పత్రికలో ఉంటుంది. మనము నమ్మదగని వారమైనను మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన ఏదైనా మాట మనకి ఇచ్చినాడంటే ఆయన మాట తన నమ్మకత్వాన్ని బట్టి నెరవేరుస్తాడు, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి, ఈ యొక్క సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం, హల్లెలూయా, సామెతల గ్రంథంలో కూడా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ అధ్యాయం 10:24 చూడండి. భక్తిహీనులు దేనికి భయపడుదురో, ఏదొస్తుందమ్మా? భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాని మీదకి వచ్చినట్టు. మనం భక్తిహీనులం కాదు, మనము నీతిమంతులము, మన పరిశుద్ధులము, మన పవిత్రులము, యేసుక్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడిన వారము. అక్కడే ఉన్నది దీవెన, ఎక్కడ ఉన్నది చూడండి. మనం భయపడకూడదు. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. నువ్వు భయపడకుండా ఆ భయపడేది నీ మీదికి తెచ్చుకోకుండా నువ్వు నీతిమంతుడు, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దాని గురించి పలకాలి మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. లేని వాటిని పలకాల. అదే క్రిస్టియన్ లైఫ్ అంతా కూడా, క్రిస్టియానిటీ అంతా డిపెండ్ ఆన్ డిక్లరేషన్, ఫెయిత్ డిక్లరేషన్. నీ ఫెయిత్ను నువ్వు పలకాలి, లేని వాటిని ఉన్నట్టుగా పలకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏమి లేదు కానీ ఏం పలికినాడు? వెలుగు కలుగును గాక, భూమి కలుగును గాక, సూర్య చంద్రులు కలుగును గాక అని చెప్పి బై డిక్లరేషన్ హీ క్రియేట్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మనము
డిక్లరేషన్ చేయాలి, కానీ దేనికి భయపడకూడదు అని చెప్పేసి దేవునికి మహిమ కలుగును గాక. అనేక భయాలు కలుగుతుంది, అందరికి కలుగుతాయి, నాకు కూడా కలుగుతుంది. కానీ మన రియాక్షన్ ఎలా ఉంది? దేవుడు నీకు తోడుగా ఉన్నాడని భయపడుతున్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడని భయపడుతున్నావా? లేకపోతే పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోతా ఉంటే ఇక దేవుడు లేడు అని చెప్పేసి భయపడుతున్నామా? లేదు. నువ్వు ఏ పరిస్థితిలో నుండి వెళ్ళినా కూడా ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు నిన్ను వదిలి వెళ్ళడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భయముతో వచ్చే పిరికితనము గల ఆత్మ మన జీవితంలో నుండి పారద్రోలాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పిరికితనము గల ఆత్మ మనలోనికి వచ్చేసి మనల్ని మనకు తెలియకుండానే కృంగజేస్తుంది, కృషింపజేస్తుంది, అనేకమైన డిస్ట్రక్షన్స్కి దారి తీస్తుందని మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకనే దేవుడు అంటాడు, విశ్వాసము కలిగి ఉన్నవాడు ఎప్పుడు కూడా భయపడడట, కలవరపడడట. విశ్వసించువాడు కలవరపడడు, భయపడడు. ఎందుకు? విశ్వాసం ఉన్నది. దేని మందు విశ్వాసం ఉన్నది? దేవుని యందు విశ్వాసం ఉన్నది. నా దేవుడు నన్ను సృష్టించిన నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను విడవడు, నన్ను ఎడబాయడు అని చెప్పి విశ్వాసం ఉంచుతావాడు, వాడు భయపడు. ఏమన్నా కానీ ఏం పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు ఉన్నాడు. ఎప్పుడు మనం ఒక మాట గుర్తుంచుకోవాలి, 90వ కీర్తనలో ఉంటుంది, నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా మనం బ్రతకగలం. ఈ మధ్యలో ఏమైనా అవుతుందని ఏం భయపడని అవసరం లేదు. నీ దినముల లెక్క దేవుడు సంపూర్తి చెయ్యగలడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించగలడు. అది విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఏది ఎంత మాత్రం కాదు. డాక్టర్లు ఎన్నో రిపోర్ట్లు చెప్తున్నారు, అయిపోయింది నీ పని అని. ఎంతమంది బ్రతకటం లేదు. దే కెన్ ట్రీట్ ఓన్లీ, దే కెన్ నాట్ క్యూర్ దెమ్. వారు ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు, వారు బ్రతికించలేరు. బ్రతికించేది దేవుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము భయపడకూడదు. మనం శక్తి కలిగిన ఆత్మను ఎప్పుడైతే భయపడుతున్నామో, ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్ వి రీప్లేస్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసంతో నింపాలి, ఆ విశ్వాసమును నింపాలి. విశ్వాసము లేకుండా అవిధేయత చూపించినటువంటి ఆదాము జీవితంలోనికి భయం వచ్చింది. అలాగే మనం విశ్వాసాన్ని మళ్ళీ రీప్లేస్ చేయాలి. క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్పిన అనేకమైనటువంటి ఉపమానాలు, అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములలో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, నీ విశ్వాసం నిన్ను బాగుపరచను, నీ విశ్వాసం నిన్ను గొప్ప చేశాను అని చెప్పేసి అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ ప్రభు చెప్పినట్టుగా మనం చూడవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ఫియర్ రీప్లేస్ విత్ ద ఫెయిత్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క విశ్వాసం గురించి మనం అడగాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంట 1:7. కలిగి ఉండుట తెలివికి మూలము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలివికి మూలం. దేవుని యందు భయభక్తులు కలగాలి. దేవుని బట్టి భయం కలిగి ఉండాలి. మనం వి హావ్ టు ఫియర్ ద గాడ్. దేవుని పట్ల భయం కలిగి ఉండాలి, కానీ పరిస్థితులను బట్టి భయం కలిగి ఉండకూడదు. ఎందుకనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు తెలివిని దయచేస్తాడు. నీ పరిస్థితులలో తప్పించుకునే తెలివిని నీకు దయచేస్తాడు. దానిని హ్యాండిల్ చేసే కెపాసిటీని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏ పరిస్థితికి భయపడకూడదని ఒక ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును. అలాగే 111:10 చూడమా. 111 10th verse. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు వివేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. నీ పరిస్థితులను చక్కబరిచేటువంటి ప్రతి విధమైనటువంటి ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ నీకు ఇస్తాడు. ఇచ్చి అన్ని పరిస్థితులను కూడా చక్క పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని యందు భయం కలుగును. దేవుడు ఉన్నాడని భయము మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటున్నాడు, మీరెంత మాత్రము భయపడవద్దు, నేను మిమ్మల్ని విడవను, ఎడబాయనని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆ ఫియర్
భయం ఏదైతున్నదో అప్పుడు మీరు కొన్ని వాక్యాలను, విశ్వాసమును పెంపొందింపచేసే వాక్యాలను చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మీరు చదవాలి. అది విశ్వాస వీరుల పట్టిక ఉన్నటువంటి అధ్యాయం. ఆ యొక్క విశ్వాస వీరులు ఎలాగూ వారు భయాలను, శ్రమలను అధిగమించినారో మనం కూడా అలాగే అధిగమించగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక మాట చెప్తాను, అక్కడే చివరిలో ఉన్న చూడమ్మా, 13వ అధ్యాయం అత్తే ఇంకా హెబ్రీ పత్రిక. శ్రమలు వస్తాయి, రావనేది ఏమి లేదు, కానీ శ్రమల గురించి 12వ అధ్యాయం 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. దేవునికి మనకు వచ్చే శ్రమలన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రక్తము కారునంతగా మనం వాటిని ఎదిరించలేదు. రక్తాలు కారడం లేదు. అది కూడా దేనిని బట్టి? దేవునిని బట్టి, యేసు ప్రభువుని బట్టి. నీకు ఏమైనా శ్రమలు కలిగినప్పుడు రక్తం కారునంతగా శ్రమ పడ్డామా? లేదు. ఎందుకు భయపడాలి? అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ యొక్క రక్తం కారునంతగా మనం పోరాడడం లేదు కాబట్టి, దానిని ఎదిరించడం లేదు కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ స్థితిలో కూడా దేవుడు మనల్ని విడవడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభు అంటున్నాడు ఇక్కడ 13, 5, 6 వచనాలు చదవమా. మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు? హల్లెలూయా. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. నరమాత్రుడు ఏమి చేయగలడు? ఎస్, ఏమీ చెయ్యలేడు. నరమాత్రుడు నీకేమి చేయలేడు. ప్రభువు నీకు సహాయుడుగా ఉంటాడు. నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డుతో సమానం. ఏమాత్రం భయపడని అవసరం లేదని ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. భయపడవద్దు. మనం భయపడేవాడు ప్రతి క్షణము చస్తాడు. హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, జో డర్ గయా ఓ మర్ గయా. మనం మరణించడానికి కాదు, మనం జీవించడానికి. మన పరిస్థితిని మనము చేంజ్ చేసుకోగల శక్తిని దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 41:10 చూడండి. దేవుడు మనల్ని విడవలేదు, ఎడబాయడలేదు. ధరించుకొనినా పెళ్లి కుమారుని రీతిగాను, లేదమ్మా 41:10. రికార్డ్ అవుతుందమ్మా, నేను చేస్తాను తర్వాత, మీరు వెళ్ళండి. రికార్డింగ్ అవుతుంది అట్లా. ఓకే. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. భయపడే ప్రతి ఒక్కరు ఈ వాక్య భాగం రాసుకోనండి. ప్రతిరోజు ఉదయకాలం లేవంగానే ఇది మీరు మెడిటేట్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ఫియర్, జస్ట్ రీడ్ దిస్ వర్డ్. దేవునికి మహిమ కల. భూ దిగంతముల నుండి నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఊరికనే భయపడని అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. ఒక్కసారి చూడు. బట్ గాడ్ లవ్స్ యూ సో మచ్. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ చెయ్యి పట్టుకున్నాడు, నీకు తోడై ఉన్నాడు, నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను పట్టుకుని, నీ చెయ్యి పట్టుకున్నాడండి. మైటీ హ్యాండ్. ఎలాంటి హ్యాండ్ తెలుసా? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క దక్షిణ హస్తము బలము చేత నీ చేతిని పట్టుకున్నాడు, వదిలిపెట్టడానికి కాదు. హీ నెవర్ లీవ్స్ యూ, హీ నెవర్ ఫర్సేక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రము భయపడని అవసరం లేదు. దేవుడు అందుకని మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. ఈ యొక్క పిరికితనము గల ఆత్మ కట్టినటువంటి ప్రతి విధమైన దుర్గములను ఈ దినము ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి మనసులో ఆ యొక్క దుర్గములను కూలద్రోయాలి. యూ హ్యావ్ టు పుల్ డౌన్, టీయర్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద మైండ్. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ కట్టినటువంటి ప్రతి దుర్గములను
కూలద్రోయాలని ఈ సమయంలో తెలియజేస్తున్నాను. 1 యోహాను 4:18 చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్ యూ హ్యావ్ టు ఫిల్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. నీ భయమును వెళ్ళగొడుతుందండి. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. భయపడవాడు ప్రేమయందు ఉండలేడు. వాడు ప్రేమ చేత నింపబడలేదు కాబట్టి వాడు భయపడుతున్నాడు. అది పరిపూర్ణం చేయలేదు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు దేనికి భయపడవు. భయపడకుండా నీకు కలిగే భయములన్నింటినీ కూడా ఆ ప్రేమ వెళ్ళగొట్టుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భయాన్ని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, దేవుని ప్రేమను ఆలోచించారు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే ఒక మెజర్ ఆఫ్ లవ్ను చూడరు, కానీ ఈ భయాన్ని చూస్తూ ఉంటాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫియర్ వీఆర్ కొలాప్సింగ్. అందుకని దేవుడు అంటాడు, నువ్వు భయపడకు. భయపడవాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. కాబట్టి యూ డోంట్ ఫియర్, ఐ యామ్ విత్ యూ. నా ప్రేమ నీతో నిత్యముగా ఉన్నది, కాబట్టి ఏమాత్రం భయపడకు అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము ఈ యొక్క భయపెట్టించే, పిరికితనము గల, టిమిడిటీ కలిగించేటువంటి ఈ యొక్క ఆత్మను మన జీవితంలో నుండి, మన మైండ్లో నుండి పారద్రోలాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట నీ చుట్టుప్రక్కల పరిస్థితులతో నిన్ను భయపెట్టిస్తుంది. భయపెట్టించి నీ మనసులోనికి వస్తుంది, నీ తలలోనికి వస్తుంది, నీ మెదడులోనికి వస్తుంది. వచ్చి ప్రతిరోజు ఒక్కొక్క బ్రిక్ చేత, ఒక్కొక్క భయము చేత, ఒక్కొక్క పరిస్థితుల చేత నీ చుట్టూ కొన్ని బ్యారియర్స్ను, నీ చుట్టూ కొన్ని కోట గోడలను నిర్మించి ఆ భయంలోనే నిన్ను ఉంచి నిన్ను నిర్వీర్యము చేస్తుంది, నిన్ను నశింప చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రము భయపడకూడదు. మనకు దేవుడు అలాంటి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఏమాత్రం కూడా భయపడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. శిష్యులు చూడండి, యేసు ప్రభువును ఆ యొక్క రానోవారు పట్టుకున్నప్పుడు అందరూ పారిపోయినారు, ఎవరు లేరు. చివరికి యోహాను వచ్చినాడు అనుకోండి, కానీ అందరూ పారిపోయి పేతురైతే బొంకినాడు, నాకు యేసు ప్రభు అంటేనే తెలియదు అది అని. ప్రేమించేవాడు భయపడడు, ప్రేమించేవాడు కలవరపడడు. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అందరికీ అగుపడుచు శిష్యులను బలపరిచినాడో, పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చిందో, అప్పుడు వారు ధైర్యము చేత నింపబడ్డారు, శక్తి చేత నింపబడ్డారు. అందుకనే అపొస్తలుల కార్యము 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. అన్పెంచబుల్ పవర్, నిన్ను అపరిమితమైన శక్తితో నింపుతాడు. హల్లెలూయా. ఆ శక్తి కలిగినటువంటి ఆత్మను అడగాలి, పిరికితనము గల ఆత్మ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ఫియర్స్ ఆస్క్ ద స్పిరిట్ ఆఫ్ పవర్, స్పిరిట్ ఆఫ్ లవ్, స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ పవర్, లవ్ లేకపోతే సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎదిరించలేవు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను చూసినప్పుడు మనం చూడవచ్చు, అక్కడ భయంకరమైనటువంటి అగ్నిని రాజేసినారు. ఆ విగ్రహమునకు మోకరిల్లని ప్రతి ఒక్కరిని అగ్ని గుండంలో వేయాలని వారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఓ నెబుకద్నెజర్ అని చిటికే వేసి నెబుకద్నెజర్ను ఛాలెంజ్ చేస్తాడు. నెబుకద్నెజర్కు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి అగ్నిగుండను 7 అంతలుగా ఎక్కువ చేపిస్తారు. ఎక్కువ చేపించిన వారు భయపడలేదు. భయపడకుండా వారు ఇంకా అలాగే ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా ఉన్న వారు చేతులు కాళ్ళు కట్టేసి వారిని తీసుకెళ్ళి ఆ యొక్క 7 అంతలు రాజేసిన అగ్నిగుండములో వేశారు. మీకు విషయం తెలుసా? వేసిన వారందరూ చచ్చారు. వేసిన వారందరూ కూడా వీరిని పట్టి వేసిన వారి ముగ్గురిని పట్టడానికి కనీసము 6 కావాలి. ఆ 6 కూడా చచ్చారు. కానీ వేయబడిన ఈ 3 సజీవులుగా ఉన్నారు. ప్రభు వారిని అక్కడ అగ్నిగుండంలో కలుసుకున్నాడు. 4వ వ్యక్తిగా వారిని రక్షించినాడు. నిన్ను విడువడు. నువ్వు అగ్నిలో బడి వెళ్ళినా ఆయన నిన్ను విడువడు, జలములలో బడి వెళ్ళినా ఆయన నిన్ను విడువడు.
శ్రమలలో గుండా వెళ్ళిన ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువను ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడుగా ఉన్నానని నిన్ను బలపరిచి ధైర్యపరిచి దేవుడు నిన్ను ధైర్యంతో నింపుతాడు, తన ఆత్మతో నింపుతాడు. యేసు ప్రభు ఎక్కడ భయపడలేదండి. నీవు కూడా భయపడకు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్ రీప్లేస్ విత్ ద ఫెయిత్ అండ్ లవ్. దేవునికి మహిమ కలుగును గాక. నీ మనసులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఎరుకో కోట గోడల లాంటి ఆ యొక్క భయము చేత నిర్మింపబడిన ప్రతి గోడను కూలద్రోసి శక్తితో, ధైర్యముతో, ఇంద్రియ నిగ్రహంతో మనము నింపబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఈ యొక్క సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా, ఈ యొక్క పిరికితనము గల ఆత్మను మీరు మాకు ఇవ్వలేదు. పిరికితనము గల ఆత్మ మా యొక్క మనసులలో, మా యొక్క జీవితాలలో కట్టిన ప్రతి విధమైనటువంటి బ్యారియర్స్, ప్రతి విధమైన కోట గోడలను, ప్రతి విధమైన స్ట్రాంగ్ హోల్డ్స్, ప్రతి విధమైన బురుజులను, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఎరుకో కోట గోడల లాంటి దుర్గములు ఏవైతే ఉన్నాయో ప్రభువా, ఇప్పుడే తండ్రి నాయన ప్రభా, మా యొక్క ప్రియుల జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన దుర్గములు యేసు నామములో కూలిపోవును గాక. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బైండ్ యూ, ఐ కాస్ట్ యూ అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో లీవ్ మై పీపుల్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్ యూ, లీవ్ మై పీపుల్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ మై వాయిస్, ఇన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మై వాయిస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హూమ్ ఎవర్ దట్, in the name of Jesus. యేసు నామములో you spirit of fear, I bind you, I cast you out in the mighty name of Jesus. Leave my people right now in the name of Jesus. Never return. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే తండ్రి నాయన ప్రభా, ఈ యొక్క పిరికితనము గల ఆత్మ కట్టినటువంటి ప్రతి విధమైన దుర్గమును, ప్రతి విధమైన ఆల్టర్ను, ప్రతి విధమైన ప్లేస్, వాట్ ఎవర్ దట్ ఇట్ ఆక్యుపైస్ ఇన్ దేర్ మైండ్స్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఐ destroy in the name of Jesus. I destroy the walls of the fear in the name of Jesus. Whatever the barriers, I destroy it in the name of Jesus. Whatever the walls, I destroy it in the name of Jesus. Whatever the cages, I destroy it in the mighty name. Whatever the imprisonment, I destroy it in the mighty name of Jesus. యేసు నామములో పిరికితనము గల ఆత్మ కట్టిన ప్రతి విధమైనటువంటి ఆల్టర్ను పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి వేస్తున్నాను. I burn out in the mighty name of Jesus. The holy fire of the God, come and consume it in the name of Jesus. Into the dust, into the ash in the mighty name of Jesus. And Holy Ghost in the name of Jesus. The rivers of the Holy Spirit flow and flush out that substances in the name of Jesus, without any traces, without any traces, Lord, in the mighty name of Jesus. Flush out, clean out in the mighty name of Jesus. Thank you Lord, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క పిరికితనము గల ఆత్మ ఆ స్థలములో, వాట్ ఎవర్ ద ప్లేస్ vacated by the spirit of fear, in the name of Jesus, instead of fear, I replace the faith in the mighty name of Jesus. I replace the power in the mighty name of Jesus. I replace the love in the mighty name of Jesus. I replace the sound mind in the mighty name of Jesus. Thank you Lord, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించు. మీ ప్రజలను తండ్రి నాయన గొప్ప శక్తితో నింపండి తండ్రి. వారి పిరికి వారు కాదు తండ్రి నాయన, లోకమును తల క్రిందులుగా చేసేవారుగా వారిని చేయండి తండ్రి. దేనిని బట్టి కూడా భయపడకుండా తండ్రి నాయన ప్రభా, మీ యొక్క శక్తి కలిగిన, ఇంద్రియ నిగ్రహము కలిగిన, ప్రేమ కలిగిన ఆత్మను వారిలో కుమ్మరించండి దేవా. నీకే వందనాలు. నయగార జలపాతం ఎలాగో కుమ్మరింపబడుతుందో అలాగూ తండ్రి నేను మీ శక్తి చేత వారిని అనుక్షణము నింపండి. పరిశుద్ధాత్ముడా ఎంపవర్ దెమ్ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విధమైన భయమును అడ్డగించుటకు, ఎదిరించుటకు వారికి శక్తిని దయచేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ, ఈ మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు దయచేసి మా ప్రియులు ఎవరు తండ్రి నైనా ప్రభా, ఈ యొక్క ఆన్లైన్లో తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ వారి భయములన్నింటి నుండి వారిని తండ్రి నాయన ప్రభా విడిపించి ప్రతివిధ భయపరిచే దురాత్మలు పారద్రోలినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.